Good morning, Mr. Michi. Good morning, Mr. Michi. Good morning, one and all. This is Ravikiran Garlapati. Since last 4 years, we are running here. సో మనకి ఈ రోజు జనరల్ గా మేడం ఆల్రెడీ ఫీచర్ ప్రెజెంటేషన్ లో కానీ ఆన్లైన్ ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ట్యాక్స్ మనం ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము ఏంటి అనేది. ఇప్పుడు జనరల్ గా చాలా మందికి ఒక మిత్ ఉంటుంది. అంటే ఏంటంటే చాలా మంది ఒక మాట అనుకుంటారు అనమాట, మనం రిటర్న్ ఫైల్ చేసేస్తే రిఫండ్ వచ్చేస్తుంది, లేదంటే కనుక ఏ ఫైల్ చేసినా సరే అయిపోతుంది అని చెప్పి చిన్న మిత్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి కాకుండా చిన్న చిన్న డిఫరెన్సెస్ చెప్తాను మీకు ఏంటనేది. మాకు ఇన్కమ్ ట్యాక్స్ లో 3 రకాలు ఉంటాయి అన్నమాట. ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ ఎవేషన్, ట్యాక్స్ అవాయిడెన్స్ అని 3 రకాలు ఉంటాయండి. అంటే ఏంటంటే ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ అవాయిడెన్స్, ట్యాక్స్ ఎవేషన్. అంటే ఏంటంటే ట్యాక్స్ ప్లానింగ్ అని చెప్తాను ఫస్ట్. ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏంటంటే మనం ఏం చేయాలి. ఎగ్జాంపుల్ మన సురేష్ గారే ఉన్నారండి, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. రిటర్న్ ఫైల్ చేయాలంటే సపోజ్ ఆయన ఇన్కమ్ వచ్చి ఒక 10 lakhs అనుకుంది, యాన్యువల్ ఇన్కమ్ 10 lakhs రూపీస్ అనుకుంది. 10 lakhs రూపీస్ అయితే కనుక ఆయన జీరో ట్యాక్స్ ఫైల్, నేను రూపాయి కూడా ట్యాక్స్ కట్టనండి అంటారు. 6 months బ్యాక్ రిటర్న్ ఫైల్ చేయడానికి 6 months బ్యాక్ నా దగ్గరికి వచ్చారు. వస్తే అప్పుడు నేనేం చెప్పాను సురేష్ గారికి, సార్ మీరు 10 lakhs ఇన్కమ్ చూపించుకోండి, కానీ జీరో ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చు, అంటే జీరో ట్యాక్స్ పేమెంట్ చేయొచ్చు. ఎలా, మనకి కొన్ని సేవింగ్స్ సర్టిఫికేట్స్ సేవింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, అండర్ సెక్షన్ 80C కింద మనం పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ చేయడం కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవడం కానీ, లేదంటే 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కానీ, ఇలా ట్యాక్స్ ప్లానింగ్ స్కీమ్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా కాకుండా ఇది కూడా దాటిపోయింది చాలా మందికి. సార్ నేను ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను, లేదా ఒక హౌసింగ్ లోన్ తీసుకుంటాను. హౌసింగ్ లోన్ తీసుకోవడం వల్ల దాని మీద ఈఎంఐ కడతాం ఎవ్రీ మంత్. ఆ ఈఎంఐని కూడా మనం క్లెయిమ్ చేసుకుని మనం ఒక ట్యాక్స్ ప్లానింగ్ తీసుకుని, అంటే ఇంట్రెస్ట్ ఒకలాగా, ప్రిన్సిపల్ అమౌంట్ ఒకలాగా, మన ఈఎంఐలో మొత్తం ఏముంటుంది, మనకి ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, 2 ఉంటాయండి. ఆ రెండింటిని బైఫర్కేట్ చేసుకొని 80C కింద ఏమో ప్రిన్సిపల్ తీసుకుంటాము, 24B సెక్షన్ కింద ఏమో ఇంట్రెస్ట్ కాంపోనెంట్ తీసుకుంటాం అన్నమాట. సో ఈ 2 క్లెయిమ్ చేసుకొని యాజ్ ఎ ట్యాక్స్ ప్లానింగ్, ఇవన్నీ ట్యాక్స్ ప్లానింగ్ అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా కాకుండా చాలా సెక్షన్స్ కదా, రెంట్ పే చేసినా కానీ, లేకపోతే ఏదైనా రాయల్టీ పేమెంట్ పే చేసినా కానీ, లేదా ఏదైనా ఎక్స్పెండిచర్ పే చేసినా కానీ, ఏదైనా దీనికి సంబంధించిన 80C నుంచి 80U వరకు అని చెప్పి 11 to 12 సెక్షన్స్ ఉన్నాయండి మనకి. ఈ సెక్షన్స్ అన్ని క్లెయిమ్ చేసుకుంటూ సో మనం ప్లాన్ చేసుకుంటే కనుక జీరో ట్యాక్స్ మనం ఫైల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ తీసుకుంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ ట్యాక్స్ ప్లానింగ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్యాక్స్ అవాయిడెన్స్. ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ఇది కూడా లీగలే, కాకపోతే ఇది కొంచెం ట్రికీ అవ్వడం అనమాట. ఎగ్జాంపుల్ మన సార్ ఉన్నారు, సార్ ఒక బిజినెస్ చేస్తున్నారు, ఏంటి బొటిక్ బిజినెస్ చేస్తున్నారు సార్. సార్ ఇన్కమ్ వచ్చేసరికి 10 లక్షలు ఉంది, కానీ సార్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి ఒక 3 to 4 lakhs. సో 10 lakhs into 4 lakhs తీసేస్తే సార్ ఇన్కమ్ ఎంత అండి, 6 lakhs. సో యాక్చువల్గా మనం చూపించాల్సింది ఎంత, 6 lakhs ఇన్కమ్ చూపించాల్సింది. కానీ సార్ ఏం చేస్తారు, బిల్స్ అన్ని తీసుకున్నారు, అన్ని పెట్టేశారు, అంతే బాగానే ఉంది, 7 lakhs చూపించారు ఎక్స్పెండిచర్. దట్ ఈస్ కాల్డ్ ట్యాక్స్ అవాయిడెన్స్. ఓకేనా, ఇది ట్యాక్స్ అవాయిడెన్స్. అంటే ఏంటి, చిన్న చిన్న ట్యాక్స్ లో ఉన్న లూప్ హోల్స్ యూజ్ చేసుకొని ట్యాక్స్ ప్లానింగ్ లాగా కనిపించేట్టుగా చేసి, దట్ ఈస్ కాల్డ్ ట్యాక్స్ అవాయిడెన్స్ అన్నమాట. సో ఇది నెక్స్ట్ ట్యాక్స్ ఎవేషన్. అంటే ఏంటి, స్కానర్ ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ మన సార్ దే షాప్ అనుకుందాం. ఎగ్జాంపుల్ సార్ దగ్గర పేమెంట్ తీసుకునేప్పుడు స్కానర్ ఎవరు పెడతారు, వేరే వాళ్ళు పెట్టేస్తారు. అంటే వాళ్ళ ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళ నైబర్ది కావచ్చు, లేకపోతే ఎవరిదైనా కావచ్చు. దట్ ఈస్ అప్పుడు పాన్ కార్డ్ ఎవరిది, బిజినెస్ ఎవరికి వెళ్తుంది, ట్యాక్స్ ఎవేషన్. అసలు ఇన్కమే జనరేట్ అవ్వట్లేదు అక్కడ. దట్ ఈస్ కాల్డ్ ట్యాక్స్ ఎవేషన్. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ అవాయిడెన్స్ అండ్ ట్యాక్స్ ఎవేషన్. సో ఈ మూడింటికి అర్థం తెలిస్తేనే మనం ఏదైనా ప్లాన్ చేయగలం అనమాట. సో ఏదైతే మనం లాస్ట్ మూమెంట్ లో వచ్చేసి మనకి ఇంత ఇన్కమ్ ఉంది, సో దీన్ని ఏం చేయాలి, రూపాయి ట్యాక్స్ కట్టనంటారు. సో అది నేను చేయొచ్చు, కానీ ఎలా చేయొచ్చు, ముందుగా సిస్టమేటిక్ గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే సో మనం ఏదైనా చేసుకోవచ్చు అనమాట. బట్ అట్ ద సేమ్ టైం మన ₹1,00,000 ఉన్న చోట ₹1,00,000 చేయడం కష్టం అండి. ₹1,00,000 ఉన్న చోట 60 లక్షలు 70 లక్షలు చేయగలం, కానీ ₹1,00,000 ఉన్న చోట ₹1,00,000 చేయలేం. సో అది కూడా సిస్టమేటిక్ గా చేసుకోవాలి ఏదైనా సరే. అంటే ఏదో చిన్న సినిమాలో సామెత చెప్పినట్టు తప్పు చేసినా కూడా దొరకకుండా చేసుకోవాలనే అర్థం ఉంటుంది చూసారా. సో ఆ రకంగా చేసుకోవాలన్నమాట. సో అది ప్లానింగ్ ఎలా చేయాలి అనేది వీ విల్ డూ లెటర్, నో ప్రాబ్లం. సో ఎవరు బిజినెస్ తీసుకున్నా కానీ, సపోజ్ ఎగ్జాంపుల్ సార్ మ్యూచువల్ ఫండ్స్ డీల్ చేస్తారు. సార్కి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే కనుక, సో 80 సెక్షన్ కింద మీరు 80C కింద ఇంత మీకు సేవింగ్స్ సేవ్ చేసుకోవచ్చు, మీకు సార్ ఆ స్కీమ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలాగే మనం ఉన్న దగ్గర డిఫరెన్స్, మనం ఏదైనా ట్యాక్స్ ప్లాన్ చేసుకోవాలంటే నా మైండ్ లో ఫస్ట్ వచ్చేది సార్ వస్తారు, అండ్ తర్వాత సురేష్ గారు వస్తారు.
ఎందుకు నా క్లయింట్ కి వీళ్ళని అకామిడేట్ చేస్తే మన వాళ్ళు ఎవరికి బిజినెస్ జనరేట్ చేయొచ్చు నేను. సో ఐ కెన్ అకామిడేట్. అండ్ అలాగే మన సునీల్ గారు ఉన్నారండి. ఆయన ఏం చేస్తారు, రీసెంట్ గా వాళ్ళ క్లయింట్ కి ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. జనరల్ గా ఆయన ఫ్లాట్స్ అమ్మటం ఫ్లాట్స్ అమ్మటం కొనటం చేస్తుంటారు. కొనటం ఆటోమేటిక్ ఏమవుతుంది, సపోజ్ ఆయన కొన్నప్పుడేమో ₹1,00,00,000 రియల్ ఎస్టేట్ భూమి వల్ల 2 కోట్లు అమ్మాల్సి వచ్చింది. సో ₹1,00,00,000 క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి. సో ₹1,00,00,000 క్యాపిటల్ గెయిన్స్ ఎలా అవాయిడ్ చేయాలి? కంప్లీట్ గా అవాయిడ్ చేయడం కష్టం, కానీ దాన్ని ఎలా ట్యాక్స్ లయబిలిటీ తగ్గించుకోవాలి? సో ఆ ప్లానింగ్ అనేది నేను చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ వెల్. అండ్ అలాగే వంశీ గారు ఉన్నారండి. సో సార్ వచ్చేసరికి ఫ్యూయల్స్ అవి డీల్ చేస్తుంటారు. సార్కి 2-3 ట్యాక్స్ డీల్ చేయాల్సి వస్తుంది. అంటే ఇది వ్యాట్ కానీ జిఎస్టీ కానీ డీల్ చేయాల్సి వస్తుంది. అంతే కదా సార్, వ్యాట్ అండ్ జిఎస్టీ. ఎందుకంటే వీళ్ళ డీజిల్ అండ్ పెట్రోల్ సేల్స్ వచ్చేసరికి వ్యాట్ కింద వస్తుంది. వీళ్ళు అమ్మే లూబ్రికెంట్స్ కానీ పీపీఐల్స్ కానీ అవన్నీ జిఎస్టీ కింద వస్తుంది అన్నమాట. సో ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఆఫ్ కస్టమైజేషన్ చేస్తాం. సపోజ్ హేమంత్ గారు ఉన్నారు, సర్వీస్ కేటగిరీలో ఉన్నారు. మీరు సర్వీస్ కేటగిరీ, సర్వీస్ కమ్ ప్రోడక్ట్ కేటగిరీ. సార్ వచ్చేసరికి ఇంటీరియర్ డిజైనర్ కమ్ ప్రొడక్ట్స్. సార్ మీద ఎందుకు క్లాసిఫై ఉంటుంది? సార్ వచ్చేసరికి ప్యూర్లీ సర్వీస్ ఓరియంటెడ్. మేడం వచ్చేసరికి ప్యూర్లీ సర్వీస్ కమ్ ప్రొడక్ట్స్ బొటిక్ కాబట్టి. సార్ వచ్చేసరికి ప్యూర్లీ సర్వీస్ అండి. ఓకే, ఏమైనా మా క్లోజ్ ఫ్రెండ్ అండి, ఆయన డిస్పోజబుల్స్ అవి డీల్ చేస్తుంటారు. మనకి గ్రూప్ లో రిజిస్టర్ వచ్చారు. సార్ ఓన్లీ ప్రొడక్ట్స్ డీల్ చేస్తారండి. మన రవికిరణ్ గారు ఉన్నారు, యూఎల్సిసి ప్రొడక్ట్స్ అన్ని అంటే ఏంటి, సెల్లింగ్ కేటగిరీ నుంచి ప్రతి ఎవ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అలా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్సన్ యొక్క సర్వీసెస్ మనం అర్థం చేసుకొని వాళ్ళకి ఎలా అయితే మనం చేయగలమో, ఎలా అయితే మనం అంత ఎక్కువ ఇన్కమ్ చూపించి ట్యాక్స్ లయబిలిటీ ఎంత తగ్గించగలము, ఎంత ప్లానింగ్ చేయగలము అనేది మీకు చూపిస్తాం అనమాట. ఇది జస్ట్ అనమాట ట్యాక్స్ లయబిలిటీ గురించి. ఇప్పుడు ఒక్కొక్క సర్వీసెస్ గురించి ఎలా ప్రొవైడ్ చేస్తాము ఏంటనేది మీకు చూపిస్తాను. సో అవుట్ సోర్సింగ్ ఆఫ్ అకౌంటింగ్ సర్వీసెస్ అండి. జనరల్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, వేరే వాళ్ళు ఇంకో పని చేయకూడదు అని చెప్పి అంటాం. అంటే ఏంటి ఎగ్జాంపుల్, మనం బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామా, లేదంటే అకౌంటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామా? మన బిజినెస్ గురించి మనం ఇప్పుడు మన అకౌంటింగ్ పెట్టే గంట సేపు టైంలో మనం ఇంకో ఆ గంట సేపు మనం బిజినెస్ ని ఎలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని ఆలోచించుకుంటే కనుక దానికంటే 10 times మనం చేయొచ్చు. అంతే కదండి. సో ఆ అకౌంటింగ్ సర్వీసెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. దట్ ఈస్ కాల్డ్ అవుట్ సోర్సింగ్ ఆఫ్ అకౌంటింగ్ సర్వీసెస్. ఖాళీలో మీరు మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే సంబంధించి మీ ఇన్వాయిసెస్, మీ పర్చేజ్ ఇన్వాయిసెస్, సేల్ ఇన్వాయిస్ మాకు ఇస్తే మేము అకౌంటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామండి. సో దట్ ఈస్ కాల్డ్ అవర్ అవుట్ సోర్సింగ్ ఆఫ్ అకౌంటింగ్ సర్వీసెస్. సో ఓన్లీ అకౌంటింగ్ సర్వీసెస్ సరిపోతుందండి? లేదుగా. ఇంకా మనం ఉన్న వాళ్ళలో జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎంతమంది ఉందండి? 1 2 3 4 సో 5 మెంబర్స్ ఉంది. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ అంటే, జిఎస్టీ కంప్లైన్సెస్ అంటే ఎవ్రీ మంత్ మనం ఏం చేస్తామంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఈ మంత్ సెప్టెంబర్ మంత్ కదండి. సో ఆగస్ట్ మంత్ లో మనం సేల్ చేసిన ఏదైతే మన ఇన్వాయిసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సెప్టెంబర్ 10th లోపల మనం రిజిస్టర్ చేయడానికి సేల్స్ ఇన్వాయిస్ ప్రొవైడ్ చేయాలండి. తర్వాత నెక్స్ట్ 10 to 11 to 20 ఆ డేట్స్ లో మన పర్చేస్ తో కలిపి జిఎస్టీఆర్ 3B ఫైల్ చేస్తాం అనమాట. సో అంటే మన పర్చేస్ కమ్ ట్యాక్స్ పేమెంట్ అన్ని కలిపి జిఎస్టీఆర్ 3B లో ఫైల్ చేస్తాం. సో ఇది మంత్లీ కంప్లైన్సెస్ 2 times ఉంటుందండి జిఎస్టీ సర్వీసెస్, ఇది మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ జిఎస్టీ అయిపోయిన తర్వాత ఇయర్ ఎండింగ్ మనం ఏం చేస్తామండి, అందరూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాం కదా. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ సర్వీస్ సంబంధించి మనం ఇంకొక చిన్న పాయింట్ చెప్తానండి. ఎవరి టర్న్ ఓవర్ అయితే కనుక యాన్యువల్ టర్న్ ఓవర్ అండి, టాక్సిబుల్ టర్న్ ఓవర్ 2 crores దాటితే కనుక వాళ్ళకి ట్యాక్స్ ఆడిట్ కంపల్సరీ అండి. సో ఆ ట్యాక్స్ ఆడిట్ అంటే ఏం చేస్తామంటే, మేము వాళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనం చెక్ చేసి, సో వాళ్ళు సపోజ్ ఎగ్జాంపుల్ 2 crores కన్నా ఎక్కువ అని చెప్పాం కదండి. ఎవరికైతే టర్న్ ఓవర్ 2 crores కన్నా ఎక్కువ ఎవరైతే ఉంటే వాళ్ళకి ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అని చెప్పి. సరే, ఏమైనా బోరింగ్ అనిపిస్తుందా? సో ఎవరైతే టర్న్ ఓవర్ 2 crores కన్నా ఎక్కువ ఉంటుందో సో వాళ్ళకి ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి స్టాట్యూటరీ కంప్లైంట్స్ అన్ని కంప్లై అయ్యారా లేదా చెక్ చేసి ట్యాక్స్ ఆడిట్ సర్వీస్, ట్యాక్స్ ఆడిట్ రిజిస్ట్రేషన్ సర్వీస్, ట్యాక్స్ ఆడిట్ సర్టిఫికేట్ ఇస్తాం. సో ఆ సర్వీసెస్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తాం. ట్యాక్స్ ఆడిట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే దానికి లాస్ట్ డ్యూ డేట్ వచ్చి 30th September అండి. అంటే ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ అనమాట. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ ఉన్నా లేదా మీకు ఎవరికైనా అప్లికబిలిటీ ఉంటే ప్లీజ్ రిఫర్ us. We will provide you.
నెక్స్ట్ జనరల్ గా చాలా మంది మనం గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనం ఏ బిజినెస్ చేసినా ఏదైనా సరే సోల్ ప్రొప్రైటర్షిప్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ మాత్రమే ఉంటాయండి. ఎగ్జాంపుల్ మాక్సిమం 70 to 80%. కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి, మనం ఇంకో బ్రాంచ్కి వెళ్ళాలి, లేదా ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి, లేదంటే కనుక మనం వేరే స్టేట్ లో మన సర్వీసెస్ ఎక్స్టెండ్ చేయాలి, అక్కడ మళ్ళీ పర్మిషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ అంటే డిఫికల్ట్ టాస్క్ అండి. సో దీనికి అవాయిడ్ చేయడానికి ఏం చేస్తాం, మనం నెక్స్ట్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్కి వెళ్ళాలంటే కనుక ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం అయితే కంపెనీ లాలో మన ప్రైవేట్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. సో ఆ ప్రైవేట్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం ఇండియాలో ఎక్కడైనా బ్రాంచ్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్కడ మనం పర్మిషన్స్ తీసుకోవాలి, లోకల్ జిఎస్టీ అండ్ లోకల్ రెంటల్ అగ్రిమెంట్ తీసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ లోకల్ ఉన్న బిజినెస్ పర్మిషన్స్ ఏం అవసరం లేదు, మళ్ళీ అక్కడ ఆ స్టేట్ లో పార్ట్నర్షిప్ ఆ స్టేట్ లో సోల్ ప్రొప్రైటర్ ఇవన్నీ అవసరం లేదు. త్రూ అవుట్ ఇండియా మనం ఇది ప్రొవైడ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే కంపెనీలు ఏమి తీసుకోవాలి అంటే కొన్ని స్కేల్ ఆఫ్ బిజినెస్ దాటిన తర్వాత లోన్స్ వెళ్ళాలి అని అనుకుంటే కనుక బ్యాంక్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి అంటే కార్పొరేట్ ఎన్నిటిని ఎక్స్పెక్ట్ చేస్తాయి అనమాట. సోల్ ప్రొప్రైటర్షిప్ ని పార్ట్నర్షిప్ కన్నా కార్పొరేట్ ఎన్నిటిని తీసుకుంటారు. ఎందుకు కార్పొరేట్ ఎన్నిటి తీసుకుంటారంటే దానికి ఉండే కంప్లైన్సెస్ కానీ, దానికి సంబంధించిన డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ పే చేయడం కానీ, ఇన్ టైంలో కానీ, దాని మెకానిజం కానీ, దాని సర్వేలెన్స్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది కంపెనీలకు సంబంధించి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి లోన్స్ అండ్ ఏమైనా గ్రాంట్ ఇవ్వడానికి మన సురేష్ గారు ఇంకా ఈజీగా చెప్తారు. లేదా మరి సోల్ ప్రొప్రైటర్కి లోన్ ఇస్తారా, మీరు కంపెనీకి లోన్ ఇస్తారు మీరు ఎక్కువగా? కంపెనీకి ఎందుకని కార్పొరేట్ ఎంటిటీ ఉంటుందనే కదా. సో సో కార్పొరేట్ ఎంటిటీ ఉంటే ఆ స్టేటస్ కావాలి, మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిజినెస్ వెళ్ళాలంటే కనుక సో ఆ కంపెనీస్ యాక్ట్ ప్రకారం మనం చేస్తాం. సో ఇట్స్ ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ అంటే జనరల్ గా మనం పార్ట్నర్షిప్ ఫర్ మనం ఉంటాం కదండి. సో దాన్ని మనం ఏం చేస్తాం అంటే లీగలైజ్ గా కార్పొరేటేషన్ చేస్తాం అనమాట. అంటే ఏంటి, ప్రైవేట్ కంపెనీస్ ఇవన్నీ అంటే కొన్ని లీగల్ కంప్లైన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం 3 months ఒకసారి 4 months ఒకసారి రిటర్న్స్ ఫైల్ చేయాలి, లేకపోతే వాళ్ళ అడిగిన రిపోర్ట్ అంటే ఇవ్వాలి, ఇవన్నీ కొంచెం కంప్లైన్సెస్ ఉంటాయి. బట్ పార్ట్నర్షిప్ ఫర్ ఫ్లేవర్ తోటే పెద్ద లీగల్ కంప్లైన్సెస్ లేకుండా ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ తో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది త్రూఅవుట్ ఇండియా చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా దీని వ్యాలిటీ. ఆ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అండి. ఎగ్జాంపుల్ మనకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే మనం ఏంటి మన పరిస్థితి ఏంటి అనేది ఎట్లా తెలుస్తుంది మనకి, దాని రెస్క్యూట్ పెట్టుకొని జస్ట్ మన చెక్ చేసి చెప్పేస్తారు అనమాట. ఏంటి వీళ్ళు ఏ మెడిసిన్ యూజ్ చేస్తే వీళ్ళకి ఏంటి అనేది తెలిసిపోతారు. సో మనం బ్యాంకులోకి వెళ్ళాలనుకుంటే, బ్యాంకులోకి వెళ్ళాలంటే సురేష్ గారికి మీ ఫస్ట్ ఏంటంటే మీరు డీటెయిల్ తెచ్చుకున్నారని అడుగుతారు లేదు మీరు ఫస్ట్. ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఏముంటుందండి, మన కంపెనీ టర్న్ ఓవర్, మన బ్యాలెన్స్ షీట్, మన పిఎన్ఎల్ అకౌంట్ లాస్ట్ 2-3 years ఏముంది, మన బిజినెస్ కి నెక్స్ట్ 7 years 8 years మన ప్రొజెక్షన్స్ అంటే ఏంటి, మన నెక్స్ట్ 7 years మనది ఎలా ఉంటుంది బిజినెస్, మన ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, లాసెస్ ఎలా ఉంటాయి, మన బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది అనేది ఆ డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకోవాలి. అలానే దాంతో పాటు మన గురించి మన బిజినెస్ ప్రొఫైల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట దాంట్లో ఆ రిపోర్ట్ లో. ఆ రిపోర్ట్ అనేది నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేసింది ఉంటుందండి. రీసెంట్ గా ఒక కేబుల్ టీవీ డిష్ యాంటెన్నా ప్లస్ వాళ్ళు ఏం చేస్తారంటే నెట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో వాళ్ళకి సంబంధించి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసామండి. అందరికీ ఇస్తాను, ఒకసారి చూడొచ్చు. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నారు. దాంట్లో ఏమంటుంది, వాళ్ళ బిజినెస్ గురించి డిస్క్రిప్షన్, వాళ్ళ ఇండస్ట్రీ ఎలా ఉంది, లోకల్ ఇండస్ట్రీ ఎలా ఉంది, దాంట్లో వాళ్ళు ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారు, సో వాళ్ళ నెక్స్ట్ 7 years పిఎన్ఎల్ ఎలా ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది, ఆ రిపోర్ట్ అంతా దాంట్లో ఉంటుందండి. ఆ రిపోర్ట్ మేము తయారు చేసేది. అది ఎలా వస్తుంది, ఆ క్లయింట్ ఎవరైతే ప్రాస్పెక్ట్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక 1 or 2 hours మీరు స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర డేటా తీసుకొని, అంటే వాళ్ళ మాటల నుంచి విని మొత్తం మీ రిక్వైర్మెంట్ చేసేసుకొని ఆ రిపోర్ట్ తయారు చేస్తాం. సో ఆ ప్రాసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. టీడీఎస్ అండి జనరల్ గా ఎవరైతే 10+ ఎంప్లాయీస్ కానీ 20+ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే మేము బ్యాంక్ లోనికి వెళ్ళాలి, మేము బ్యాంక్ లోనికి వెళ్ళాలంటారు. బ్యాంక్ లోనికి వెళ్ళాలి అంటే కనుక మీ Form 16 మీద అడుగుతారు బ్యాంక్ వాళ్ళు, ఎంప్లాయీస్ అయితే కనుక. సో ఎంప్లాయర్ ఎప్పుడు జనరేట్ చేసే టీడీఎస్ Form 16 కానీ లేకపోతే వాళ్ళ రిటర్న్ కానీ, ఎంప్లాయర్ ఎవరైతే శాలరీ ఇస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో టీడీఎస్ అనేది ఫైల్ చేయాలి. ఎంప్లాయ్ అంటే వాళ్ళకి ఇచ్చే శాలరీ నుంచి ట్యాక్స్ కింద కట్ చేసి వాళ్ళకి శాలరీ పే చేయాలన్నమాట. ఆ ఇచ్చిన డీటెయిల్స్ వీళ్ళ శాలరీ ఇంత అని చెప్పి గవర్నమెంట్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ రిటర్న్ టీడీఎస్ రిటర్న్ అనమాట. సో ఇది ఎంప్లాయీస్ కి అయితే ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా మన కస్టమర్స్ మన క్రెడిటర్స్ కానీ మనం పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ చేస్తాం. సో ఆ పేమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ టీడీఎస్ రిటర్న్ లో ఫైల్ చేస్తాం. అంటే ఏంటి టీడీఎస్ రిటర్న్ అంటే మన ఎంప్లాయీస్ కి ఇచ్చే శాలరీని
మన వెండర్స్ అంటే మన క్రెడిటర్స్ కానీ మనం ఎవరైతే ఎక్స్పెండిచర్ పే చేస్తున్నామో వాళ్ళకి ఇచ్చే పేమెంట్ 2%, 10%, 5% అనేది ట్యాక్స్ డైరెక్ట్ చేసి మనం పేమెంట్ చేస్తాం. ఎందుకు కొన్ని దానికి నామ్స్ ఉన్నాయండి. ఆ నామ్స్ నేను డీటెయిల్ క్లారిటీ చేస్తాను. ఆ దాని ప్రకారం ఆ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తాం అన్నమాట. ఇది క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తామండి. ఎవ్రీ మంత్ రిటర్న్ ట్యాక్స్ పేమెంట్ జరగాలి. ఎవ్రీ మంత్ ట్యాక్స్ పేమెంట్ జరగాలి నెక్స్ట్ మంత్ 7th లోపల. అండ్ అలాగే 3 months ఒకసారి నెక్స్ట్ క్వార్టర్ అయిపోయిన 15th లోపల టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ కావాలన్నమాట. ఆ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం. గెటూర్ ఐస్ రిజిస్ట్రేషన్ అండి. అంటే ఏంటి, ఇప్పుడు జనరల్ గా కొంతమంది గుంటూరు దేనికి ప్రసిద్ధండి? మిర్చి, టొబాకో, కాటన్. సో ఇవన్నీ మన లోకల్ మార్కెట్ సరిపోతాయా? అంటే గుంటూరు మన లేకపోతే ఒక పక్క స్టేట్ లేకపోతే పక్క కంట్రీ లేదా సారీ పక్క సిటీలో పంపిస్తే సరిపోద్దా? మన బిజినెస్ నెక్స్ట్ లెవెల్ కి కంట్రీ దాటి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఐఈసి రిజిస్ట్రేషన్ అంట. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అండి. సో ఆ రిజిస్ట్రేషన్ ఉంటేనే మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేయగలం. సో ఆ ఎక్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. ఓకే. సో ఐఈసి రిజిస్ట్రేషన్ కావాలి అంటే మనకి జిఎస్టీ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితేనే చేయగలం. నెక్స్ట్ చిన్న చిన్న సింపుల్ అండి. జనరల్ గా మన చేతిలో ఇప్పుడు ఎంతమందికి పాన్ కార్డ్స్ ఉన్నాయి? అందరికీ ఉన్నాయి కదా పాన్ కార్డ్స్. పాన్ కార్డ్స్ మీ దగ్గర ఉన్నాయా? సాఫ్ట్ కాపీలు ఉన్నాయా? పోయినాయా? చాలా మంది ఎవరికైనా ఎవరికైనా పోయినాయా? లేదా మిస్ప్లేస్ అవటం కానీ ఏమైనా ఎవరికి లేవు. ఇన్ కేస్ మిస్ప్లేస్ అయినా జస్ట్ మన నంబర్ తెలిస్తే చాలండి. ఆ నంబర్ని బేస్ చేసుకొని మీ ఆధార్ కార్డు లింక్ చేసేసి మీ పాన్ కార్డ్ పోతే కనుక మీ పాన్ కార్డ్ తొందరలో తెప్పిస్తామండి. సో మీరు ఏం చేయాలంటే మాది ఆథరైజ్డ్ పాన్ సెంటర్ దగ్గర మా దగ్గర ఉందండి. సో మా దగ్గర చేస్తే 2-3 days లో పాన్ కార్డ్ వచ్చేస్తుంది. సో ఆ సర్వీసెస్ మా దగ్గర ఉన్నాయండి. డ్యూయల్ పాన్ కార్డ్ కావాలంటే ఏ పాన్ కార్డ్ కావాలి? ఓకే ఓకే. నంబర్ ఐడియా ఉందండి? పాన్ నెంబర్ ఐడియా ఉంటే కనుక ఒక ప్రాసెస్ అండి. పాన్ నెంబర్ లేదంటే కనుక ఎగ్జాంపుల్ పాన్ నెంబర్ ఉంటే కనుక ఆ పాన్ నెంబర్ తీసుకొని మనం డైరెక్ట్ గా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి మనం ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ మేము తయారు చేసి ఇస్తాం. తయారు చేసి దాన్ని సైన్ చేసి డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేస్తే అప్పుడు మాత్రమే అది దాన్ని తీసేస్తారు, క్యాన్సిలేషన్ అవుతుంది. లేదు మనకి పాన్ నెంబర్ కూడా ఐడియా లేదని అనుకోండి, అది కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆధార్తో లింక్ అయ్యి ఉండదు, అది పాతది. సో అది కూడా మనం రిటర్న్ గా రాసి నా ఆధార్ కార్డు అది ఎప్పుడు తీసుకున్నాను, ఇన్ కేస్ ఏదైనా ఫైండ్ అయితే నాకు తెలియజేయండి, లేదంటే నాది ఇదే నా పాన్ నెంబర్ అయింది డిక్లరేషన్ ఇవ్వచ్చు. ఇస్తారు ఇస్తారండి. చాలా లెంజీ ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్ మీరు చేసి పెట్టు. అదే అవునండి, అవును. సో అదేంటంటే రెస్పెక్ట్ ఏ జ్యూరిస్డిక్షన్ లో ఉంటారో ఆ జ్యూరిస్డిక్షన్ వెళ్ళి మాత్రమే చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. సో మన పాన్ కార్డ్ నెంబర్ తెలిస్తే కనుక దాన్ని ట్రేస్ చేసి ఏ జ్యూరిస్డిక్షన్ లో ఉందో చెక్ చేసి ఆ జ్యూరిస్డిక్షన్కి వెళ్ళి మాట్లాడాలి మనం. పిఎఫ్ ఏం చేస్తాయండి. చాలా మంది మన దాంట్లో ఎంప్లాయీస్ వచ్చేసరికి చాలా 20+ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, ప్లస్ 10+ ఎంప్లాయీస్ ముందు ఉంటారండి. సో మనం వాళ్ళని ఎంతసేపు శాలరీ ఇచ్చేసాం కదా, పని చేయించుకున్నాం కదా అని ఉంటే కనుక అంటే టు బి ఫ్రాంక్ వాళ్ళు ఎంతసేపు మనది కాదు కదా అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళు మాది ఈ ఫోమ్ అనేది మాది, మేము దానికి ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి అనే ఫీలింగ్ తెప్పించాలంటే కనుక మనం కొంత పేమెంట్ అయినా కానీ సరే పిఎఫ్ అండ్ ఈఎస్ఐ ఫెసిలిటీస్ అనేది మనం వాళ్ళకి ఇస్తే కనుక, పిఎఫ్ అంటే ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్, వాళ్ళకి రిటైర్మెంట్కి వచ్చేటానికి పెన్షన్ అది ప్రొవైడ్ చేయడం కోసం అనమాట. సో మంత్లీ మన వాళ్ళ శాలరీ నుంచి కొంత కట్ చేస్తాం, మనం కొంత కాంట్రిబ్యూట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్. అండ్ ఈఎస్ఐ వచ్చేసరికి చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఉండకపోవచ్చు, అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకునే కెపాసిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది శాలరీస్ కి 9,000, 8,000 శాలరీస్ ఉంటాయండి. వాళ్ళకి వచ్చే శాలరీ సేవింగ్స్ చేసుకోవడం, ఫుడ్కి సరిపోతుంది తప్పితే ఈ మెడికల్ కి సంబంధించి వాళ్ళు పెద్దగా ఎఫర్ట్ చేయలేరు. సో అలాంటి వాళ్ళకి మన ఎంప్లాయీ ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేస్తే ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా, వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా నీడ్ ఉంది వాళ్ళకి ఉందంటే కనుక మనం ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేస్తే కనుక, పిఎఫ్ ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇన్ కేస్ నీడ్ వస్తే కనుక ఆ ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉంటాయండి గుంటూరులో. మన గుంటూరులో 2 హాస్పిటల్స్ ఉన్నాయండి. ఆ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు చెకప్ చేయించుకోవచ్చు. ఈవెన్ యూ కెన్ గెట్ ఇట్ స్పెక్స్ ఆల్సో దేర్.
మనం కరెక్ట్ గా ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే స్పెక్స్ కూడా ఫ్రీగా తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఈఎస్ఐ హాస్పిటల్లో. సో ఇప్పుడు ఆ ఈఎస్ఐ కార్డు ఫ్యామిలీకి కానీ ఆ మెంబర్స్ అందరికి ఉందంటే కనుక తీసుకోవచ్చు అన్నమాట. ఈఎస్ఐ శాలరీ బేస్ కదండి, నెంబర్ ఆఫ్ పెట్టండి ఎవరివైనా తీసుకోవచ్చు. 15,000 21,000 వరకు తీసుకోవచ్చు అండి. బిలో 21,000 శాలరీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ ఈఎస్ఐ అప్లికేబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీ విఎల్సిసిలో ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఈఎస్ఐ అప్లై అవ్వాలంటే మినిమం 10 ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటేనే ఈఎస్ఐ అప్లికేబుల్. లేదు మా పిఎఫ్ అయితే 20 మెంబర్స్ ఉండాలండి. సో లేదు మేము వాలంటరీగా మాకు 2 ఎంప్లాయీస్ ఉన్నారు, 3 ఎంప్లాయీస్ ఉన్నారు, నేను గ్రాట్యుటీ చూపిస్తాను వాళ్ళకి, నేను పిఎఫ్ ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేస్తాను అంటే కనుక ఆ 3 చేత సైన్ చేయించుకొని వాలంటరీగా మాకు పిఎఫ్ ఈఎస్ఐ అప్లికబిలిటీ చేయండి అని చెప్పి అప్లికేషన్ పెడితే 3 మెంబర్స్ 4 ఎంప్లాయీస్ ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. చేసుకోవచ్చు. ఓన్లీ ఈఎస్ఐ కావాలి తీసుకోవచ్చు, ఓన్లీ పిఎఫ్ కావాలి తీసుకోవచ్చు. కానీ ఈఎస్ఐ ఉంటే ఆటోమేటిక్ గా పిఎఫ్ ఉంటుంది. సారీ, పిఎఫ్ ఉంటే ఆటోమేటిక్ ఈఎస్ఐ ఉంటుంది. ఎందుకంటే పిఎఫ్ వచ్చి 20 మెంబర్స్ చూసుకుంటాం, ఈఎస్ఐ ఓన్లీ 10 మెంబర్స్. సో ఈఎస్ఐ అప్లై అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్ గా. సో పిఎఫ్ అప్లై అయిపోయింది 20 మెంబర్స్, ఆటోమేటిక్ ఈఎస్ఐ కూడా అప్లై అవుతుంది. సో అదనమాట. జనరల్ గా అంటే పిఎఫ్ వచ్చేసరికి మన శాలరీలో 12% ఆఫ్ శాలరీ ఎంప్లాయీ, 12% ఆఫ్ శాలరీ ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేసుకుంటారు అన్నమాట. సో దాంట్లో 8.33% ఆఫ్ వచ్చేసరికి పెన్షన్ పెన్షన్ అమౌంట్ వెళ్తుంది. రిమైనింగ్ 3.67% వచ్చేసరికి ఈఎల్సిఎస్ అని చెప్పి బైఫర్కేషన్స్ ఉన్నాయండి. సో కొంత మనకి విత్డ్రా చేసుకోవచ్చు, కొంత టైంలో అడ్వాన్సెస్ తీసుకోవచ్చు, కొంత టైంలో మనకి పెన్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు పిఎఫ్ అన్నది. ఈఎస్ఐ అనేది 4% అండి, 8.33 అండి. రెండిట్లో చేస్తారండి, 8.3. సో ఇది మన పిఎఫ్ ఈఎస్ఐకి సంబంధించిన అవేర్నెస్. మంత్లీ అండి, పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఏదైనా సరే పేమెంట్ అనేది మంత్లీ అన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ 4% అండి, 3.25 వచ్చి 3.75 ఒకళ్ళు, 0.25 ఒకళ్ళు అన్నమాట. అట్లా లేదండి, మొత్తం 4%. ఈఎస్ఐ మొత్తం 4%, 3.25 75 0.75. లేదండి, 3.25 ఎంప్లాయర్ బేర్ చేస్తాడు, 0.75 ఎంప్లాయీ బేర్ చేస్తాడు. చేసుకోవచ్చండి. సో ఏంటి ఎంప్లాయీస్ మన పట్ల ఎంప్లాయీ పట్ల మనకి మొరాలిటీ పెంచుకోవాలి, మనకి తెలిసి గ్రాటిట్యూడ్ పెంచుకోవాలంటే కనుక ఇది తీసుకుంటే కనుక ఆటోమేటిక్ గా మనం మానేరండి వాళ్ళు. ఎందుకంటే పిఎఫ్ ఈఎస్ఐ మెయింటైన్ చేసే చాలా తక్కువ మంది అండి, అంటే గుంటూరు, విజయవాడ, టైప్ 3 సిటీస్ లో. ఎందుకంటే ముందు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, మోస్ట్లీ ఏంటంటే కార్పొరేట్ ఫామ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాండేటరీ కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఫాలో అవుతారండి. ఈ ప్రొపరైటర్షిప్స్ వీళ్ళంతా ఏంటంటే సాలరీస్ బ్యాంక్ అకౌంట్ లో ఇవ్వచ్చు, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ లో ఇవ్వకపోవచ్చు, డైలీ బేస్ క్యాష్ ఇచ్చేస్తారన్నమాట. సో దెర్ ఇస్ నో ట్రేసింగ్ అనేది ఉండదు అన్నమాట. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అండి, జనరల్ గా ఇంకా మీరు ట్యాక్స్ ఆడిట్ అని చెప్పాను కదండి. అంటే ఏంటి, ఎవరి టర్న్ ఓవర్ అయితే మోర్ దాన్ 2 crores ఉంది, ఇన్ కేసు అన్ని డిజిటల్ లో ఉంటాయినా 10 crores వరకు ట్యాక్స్ ఆడిట్ అవసరం లేదండి. ఎవరి ట్రాన్సాక్షన్స్ అయితే బ్యాంకులో మొత్తం 95% ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఏదైతే బ్యాంక్ లో జరిగితే మాత్రం వాళ్ళకి ట్యాక్స్ ఆడిట్ 10 crores దాకా అవసరం లేదు. సో ఈ కంపారిటివ్ ఒకటి. సో దాని ట్యాక్స్ ఆడిట్ చేయించాలంటే కంపల్సరీ డిజిటల్ సిగ్నేచర్ కావాలండి. డిజిటల్ సిగ్నేచర్ అంటే ఎలా ఉంటుందండి, జస్ట్ పెన్ డ్రైవ్ లాగే ఉంటుందండి, ఏం డిఫరెన్స్ ఏం లేదు. దిస్ ఇస్ కాల్డ్ డిజిటల్ సిగ్నేచర్. దీంట్లో మనం డిజిటల్ సిగ్నేచర్ ఇంక్లూడ్ చేస్తాం. ఇది ఎలా ప్రొవైడ్ చేస్తాం, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని దాని బేస్ మీ ఫోన్ తో ఓటీపీస్, మీ మెయిల్ ఐడితో ఓటీపీస్ తీసుకొని మేము రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నమాట. సో ఇది ఓన్లీ మన ట్యాక్స్ ఐడికి అప్లికబుల్ అవుతుందా, కాదండి. మనం జనరల్ గా మన డాక్యుమెంట్స్ ఏదైనా సరే, ఎగ్జాంపుల్ మనం ఇన్ఆబ్సెన్స్ ఆఫ్ అవుట్ అంటే మనం ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసాం, మనం ఏదైనా నెక్స్ట్ ప్లేస్ కి వేరే ఊరు వెళ్ళాలనుకుంటే మన లెటర్ రైట్స్ మీద సంతకాలు పెట్టి వెళ్ళిపోతుంటాం, మన ఎంప్లాయీస్ కి వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా ట్యాక్స్ ఆడిట్ చేయాలన్నా, లేకపోతే జిఎస్టీ రిజిస్ట్రేషన్, జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, ఇది కనుక మా క్లయింట్ మా దగ్గర ఉంటే మేము అన్ని చేసేస్తాం. సో అంటే ఏంటి, జస్ట్ క్లయింట్ ఓటీపీ అడగం, ఏం అడగం. సో దీని బేసిస్ మీద మేము అన్ని ఫైల్ చేసేసుకోవచ్చు. అంటే ఏంటి, అతని కన్సెంట్ తోనే మేము తీసుకుంటాం కాబట్టి, రిజిస్ట్రేషన్ చేస్తాం కాబట్టి, ఈ ల్యాప్టాప్ ఇన్సర్ట్ చేసేసి ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్, ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుందండి ఏ సైట్ కి ఆ సైట్ కి, దాంతో కనెక్ట్ చేసేసి మేము ప్రొవైడ్ చేస్తాం ఈ సర్వీస్.
అది కూడా వ్యాలిడే. ఇన్ కేసు ఈ సంతకం పెట్టేసి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టేసాం అనుకోండి పీడిఎఫ్ మీద, మీరు సేల్ చేసేసినట్టే, ఇది లీగల్ వ్యాలిడ్. యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఏంటంటే 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం డిజిటల్ సిగ్నేచర్ ఈక్వల్ టు యువర్ సిగ్నేచర్ అవకాశం కూడా ఉంది. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. దీనికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, దీనికి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఎవరికి మన సేఫ్టీ ప్లేస్ లో సేఫ్టీ ర్యాక్ మీద ఉండాలి. లేదంటే మీకు ఉండదండి. దీనికి ఓటీపీ సేవ్ రావండి, ఓటీపీ ఏమి రావు. ఈ పాస్వర్డ్ ఉంటుంది మీకు, ఆ పాస్వర్డ్ మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి మాత్రమే చేసుకోవచ్చు. సో ఒకవేళ దొరికినా కానీ ఎవరేం చేయలేరు. ఇన్ కేసు 10 ఐటమ్స్ కన్నా ఎక్కువ ఫెయిల్ అయింది అనుకోండి, పాస్వర్డ్ తప్పుతారనుకోండి, బ్లాక్ అయిపోతుంది. సో ఈ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్ లైసెన్స్ సర్వీస్ మన సత్యనారాయణ గారు క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నారు. సో సత్యనారాయణ గారు క్యాటరింగ్ బిజినెస్ పెట్టి ఒక ప్లేస్ ఆఫ్ బిజినెస్ పెట్టుకొని, సో ఈ ప్లేస్ నుంచి నేను లేదా ఒక రెస్టారెంట్ లాగా ప్లాన్ చేస్తున్నారు, లేదా ఒక ఫుడ్ సెంటర్ కానీ ఏదైనా లేదు స్విగ్గీ జొమాటోలో పెట్టుకోవాలనుకున్నాను. వాళ్ళు ఫస్ట్ అడిగే మాట ఏంటంటే ఫుడ్ లైసెన్స్ ఉందా మీకు అని అడుగుతారు. లేదా హోటల్ పెట్టుకోవాలి, హోటల్ స్టార్ట్ చేయాలి. హోటల్ మీరు స్విగ్గీ జొమాటోలో పెట్టుకోకపోయినా సరే ఓన్లీ ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళు ఫస్ట్ వచ్చి మీ దగ్గరికి వస్తారండి, ఈ ఫుడ్ లైసెన్స్ ఉందా లేదా అని చెప్పి. సో వాళ్ళ యాన్యువల్ టర్న్ బేస్ చేసుకుని బేసిక్, స్టేట్, సెంట్రల్ లైసెన్స్ అని 3 రకాలుగా ఉంటాయండి. వాళ్ళ బిజినెస్ కి తగ్గట్టుగా, వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ తగ్గట్టుగా మీరు క్లాసిఫై చేసి వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ ఫుడ్ లైసెన్స్ సర్వీస్ విత్ ఇన్ 2 వర్కింగ్ డేస్ లో మేము ప్రొవైడ్ చేస్తామండి. జనరల్ గా మీరు ఆన్లైన్ లో ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చండి. ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే మాత్రం అవి అప్రూవ్ అవ్వండి. మోర్ దాన్ 1 month పడుతుంది. 1 month అయితే కనుక అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, రీజన్ కూడా ఏముండదు దాంట్లో. సో అది ఓపెన్ సీక్రెట్, ఫార్మాలిటీస్ లేకుండా ఏ పని జరగదు. సో ఆ ఫుడ్ లైసెన్స్ అనేది మీకు విత్ ఇన్ 2 days లో మీకు ప్రొవైడ్ చేయగలం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండి. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీకు పర్సనల్కి సంబంధించి కానీ లేదంటే ఏదైనా యూ కెన్ ఆస్క్ మీ. ఏదైనా ఫ్యూచర్ లో లోన్ అప్లై చేసుకోవాలంటే కనుక, సో దాంట్లో వెళ్తే కనుక మీరు కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో 7 to 8% అనేది మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్, మీ బిజినెస్ నేచర్ని బట్టి 7 to 8%, లెస్ దాన్ 10% మీకు క్లోజ్ అవుతుంది. సో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్, షాప్ లేబర్ లైసెన్స్, ఇంకా కావాలి మీ బిజినెస్ ఎక్స్పోర్ట్స్ అంటే ఐఈసీ రిజిస్ట్రేషన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ టర్న్ ఓవర్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ కావాలంటే టర్న్ ఓవర్ ఎంత ఉండాలి మేము ఎంతండి? ఇంకా సార్ సర్వీసెస్ కి అయితే ఎంత, గూడ్స్ అయితే ఎంత? ఎస్ రైట్. సో జనరల్ గా ఏంటంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి అండి అసలు ఆ ఫ్రీడమ్. వేరే మన తెలంగాణకి వెళ్ళాలంటే గూడ్స్ కైనా సర్వీసెస్ కైనా 20 lakhs టర్న్ ఓవర్ లిమిట్. సో ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఒక బెనిఫిట్ ఇచ్చారు, ఇది ఒక బెనిఫిట్ అనుకోవాలి మనం. సర్వీసెస్ కి అయితే కనుక 20 lakhs వరకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 20 lakhs యాన్యువల్ టర్న్ ఓవర్ దాటింది మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అండి. సో మీ ఓన్లీ ప్రోడక్ట్ బేస్డ్ అన్నమాట. సో మీది యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసరికి 40 lakhs దాటైతేనే జిఎస్టీ రిజిస్ట్రేషన్ కావాలి. లేదు నాకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ కావాలి మేము తీసుకుంటాము అంటే కనుక వాలంటరీగా మీరు 1 lakh యాన్యువల్ టర్న్ ఓవర్ అయినా తీసుకోవచ్చండి. సో ఈ 3 కంపల్సరీ అండి, మీ లేబర్ లైసెన్స్, ఎంఎస్ఎంఈ, జిఎస్టీ, ఈ 3 ఉంటే కనుక మీరు తొందరగా 2-3 years లో మీరు బ్యాంక్ లోన్ అప్లై చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఈజీ. నెక్స్ట్ ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ అన్నాం కదా ఇందాక. సో మనం వేరే చోట బ్రాంచ్ ఓపెన్ చేయాలన్నా కానీ, సో దానికి ఎట్లాంటి ప్రొసీజర్ ఉంటుంది ఏంటి, ఎట్లాగా అంటే నార్మల్ ఫర్మ్ తో కంపేర్ చేస్తే ఇది ఏమన్నా మెయింటెనెన్స్ ఏమన్నా ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది? సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఇది కార్పొరేట్ ఎంటిటీ అండి. త్రూ అవుట్ ఇండియా వీ కెన్ డీల్ ఇట్ అండ్ వీ కెన్ ప్రొవైడ్, వీ కెన్ ఓపెన్ అ బ్రాంచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గుంటూరులో ఒక రింగ్ రోడ్ లో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేసాం, రిజిస్టర్డ్ ఆఫీస్ కింద. మనం ఇక్కడ కాకుండా నెక్స్ట్ విజయవాడ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేయాలి. సో అక్కడ ఏం చేస్తాం అంటే మళ్ళీ అక్కడ ఒక సోల్ ప్రొపరైటర్షిప్, పార్ట్నర్షిప్ తీసుకోవాలి. అలాంటిది ఏం అవసరం లేదు. జస్ట్ మన ఈ కంపెనీ కింద బ్రాంచ్ ఆఫీస్ అక్కడ తీసుకుంటున్నట్టు ఏం చేస్తామంటే జస్ట్ ఒక రెంటల్ అగ్రిమెంట్ తీసుకుంటాం. అక్కడ ఉన్న రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని అక్కడ ఆ రెంటల్ అగ్రిమెంట్ బేసిస్ మీద లోకల్ గా ఎందుకంటే జిఎస్టీ అనేది స్టేట్ బేస్డ్ రిజిస్ట్రేషన్. సో తెలంగాణలో కనుక ఓపెన్ చేస్తే కనుక అక్కడ ఒక జిఎస్టీ తీసుకుంటాం, ఆ రెంటల్ అగ్రిమెంట్ చేసుకొని ఇక్కడ ఎలా అయితే రన్ చేసుకుంటున్నామో అక్కడ కూడా ఈజీగా రన్ చేసుకోవచ్చు. మన అకౌంటింగ్ కానీ టాక్సేషన్ కానీ ఏదైనా సరే యూనివర్సల్గా ఒకేసారి ఫైల్ చేస్తామండి. బట్ జిఎస్టీ మాత్రం 2 సార్లుగా ఫైల్ చేస్తాం.
ఇంకేస్ హైదరాబాద్ అయితే కనుక. లేదు మాకు విజయవాడలో కూడా separate గా ఈ బ్రాంచ్ సపరేట్ తీసుకుందాం అనుకుంటున్నాము, అక్కడ జిఎస్టీ సపరేట్గా తీసుకోవచ్చు. ఈవెన్ విత్ ఇన్ సిటీలో కూడా మనకి ఇంకో జిఎస్టీ ఇంకో రేల్ ఆఫ్ బిజినెస్ ఉందనుకోండి, దానికి సంబంధించి ఇంకో జిఎస్టీ సేమ్ బిజినెస్ మీద అయితే సేమ్ రాదు, ఒక బిజినెస్ కి ఒకటే జిఎస్టీ. ఒకటే GST. సో అలా మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ నేనే తీసుకోవచ్చు ఒక కంపెనీతో. అంటే ఫర్ మీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీరు, సో మీరు విజయవాడ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు, కాకపోతే అది బ్రాంచ్ కింద అవుతుంది. కార్పొరేట్ ఆఫీస్ వచ్చి మీ విజయవాడ అవుతుంది, యాడ్ చేస్తాం కాబట్టి మీ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ మీకు హైదరాబాద్ పెడతారు. నెక్స్ట్ సేమ్ సార్, నేను కూడా ఆ, హైదరాబాద్, వైజాగ్, వినుకొండ, ఇంకా సమ్ 1 or 2 ప్లేసెస్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే సార్. దట్స్ ఆల్రెడీ అప్రోచ్ అనుకున్నాను. లేదర్ గా ఈ 2-3 days లో. సో మీరు ప్రైవేట్ లిమిటెడ్ వెళ్ళాలనుకుంటే కనుక స్టేట్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ తీసుకోవడం బెస్ట్ సార్. లేదు మనకి ఇక బైఫర్కేషన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అనుకుంటే కనుక ఏ సిటీకి ఆ సిటీగా మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు, లేదంటే స్టేట్ కి ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని అది బైఫర్కేషన్ మా ఇది మీతో డిస్కస్ చేసిన తర్వాత Definitely. ఎలా కంఫర్టబుల్ ఉంటుంది. మీ కంఫర్టబుల్ టైంలో ఒకసారి రండి మా ఆఫీస్ కి, మీటింగ్ అయితే కూర్చుంటే నో ప్రాబ్లం. ఓకే, ఒకసారి కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అయిపోతుంది. షూర్. మరి అకౌంటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. చేస్తామండి. సో మీరే కస్టమర్ లొకేషన్కి వెళ్ళి లేదండి, అవుట్ సోర్సింగ్ అంటే ఏంటంటే వాళ్ళ ఇన్వాయిసెస్ మాకు ఇస్తే కనుక మేమే ప్రొవైడ్ చేసి ఓకే వాళ్ళకి మంచి రిపోర్ట్స్ పంపిస్తాం. సార్ ఈఎస్ఐ గురించి ఎంప్లాయీస్ మా దగ్గర మారుతా ఉంటారండి, 2 months 3 months ఒకసారి. వాళ్ళకి ఎట్లా అండి దానికి సొల్యూషన్? 2 months 3 months ఉన్నా కానీ మనం చేసినా కానీ రిజిస్ట్రేషన్ చేసినా కానీ ఇన్ కేసు మనం 2 months 3 months కాంట్రిబ్యూషన్ ఇచ్చి పేమెంట్ చేస్తాం. ఎంప్లాయీ వెళ్ళిపోయాడంటే మనం ఏ రోజైతే వెళ్ళిపోయాడో ఆ డేట్ లో మనం ఎగ్జిట్ కొట్టేసేస్తాం. సో మన దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు మనం మార్క్ చేసేస్తాము. ఆ నెంబర్ని వాళ్ళు వేరే చోట వెళ్ళి ఇస్తే ఆ నెంబర్తో మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా స్టార్ట్ అవుతారు. సో ఒకసారి వాళ్ళు ఒక నెంబర్తో అలాట్ అయిందంటే పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అదే కంటిన్యూ అవుతుంది. లేదు పిఎఫ్ అయితే మాత్రం ఒకటే నెంబర్ ఉంటుందండి, ఈఎస్ఐ అయితే మాత్రం నెంబర్స్ మార్చుకోవచ్చు. బట్ ఇట్స్ డిఫరెంట్. బెటర్ ఏంటంటే ఒక నెంబర్ మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్ బాగుంటుంది. ఫర్మ్ రిజిస్ట్రేషన్ అంటే ఏముండదండి, మీ సోల్ ప్రొప్రైటర్షిప్ అయితే కనుక మీ సోల్ ప్రొప్రైటర్షిప్ అనుకుందండి మినిమం జిఎస్టీ లేకపోయినా పర్లేదు, కానీ జిఎస్టీ ఉంటే బెటర్ అనమాట. జిఎస్టీ ఉండాలి, ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్లు, మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్. జిఎస్టీ ఉంటేనే కూర్చుందా? అలా ఏం లేదు, జిఎస్టీ లేకపోయినా చేయొచ్చు. ఇప్పుడు మా దానికి ఒక లేబర్ లైసెన్స్ అయితే ఏది లేదు, చేయొచ్చు అండి, ఈఎస్ఐ ఇవ్వడం కూర్చుందా కుదరదు? కుదురుతుంది, చేయొచ్చు. అంటే వాళ్ళు డైలీ వచ్చేటికి అరౌండ్ 1000 రూపీస్ వేజెస్ ఇస్తున్నాం కొన్ని, దాంట్లో నుంచి మనం శాలరీస్ ఏం చేస్తామంటే 21,000 బిలో వాళ్ళకి ఈఎస్ఐ అప్లికబిలిటీ ఉంటుందండి. సో మనం బిలో 21 మీరు బ్యాంక్ అకౌంట్ లో ఇచ్చేది 21,000 బిలో ఇచ్చినా కానీ సో వాళ్ళకి చేతికి మీద ఇచ్చుకోవచ్చు. క్యాష్ ఇస్తే అది యాక్సెప్టబుల్ అక్సెప్టబుల్ కాదంటలేదు, కాకపోతే మనం పేమెంట్ చేసి ఈఎస్ఐ మనం యాక్ట్లో ఉన్నప్పుడు మనం ఈ చేసిన పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్ లో పడితే అది ప్రూఫ్ గా ఉంటుంది. మనం ఏదైనా ఇన్ కేసు ఏదైనా స్టిగ్నీ పడినా కానీ ఏదైనా నోటీస్ వచ్చినా కానీ మనం చూపించుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మేము ఎంత పేమెంట్ చేసాము, ఈ ఫర్మ్ తరపున ఏమైనా ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటాయా? ఏం ఎక్స్పెన్సెస్ మా మా వైపు నుంచి ఏమైనా ఈఎస్ఐకి అదే సార్ మీ కాంట్రిబ్యూషన్ పే చేయాలి కదా, ఎంత పర్సెంట్? 3.25%. 3.25 3.75 సారీ 3.75 0.25% ఎంప్లాయీ. సో వాళ్ళకి ఇచ్చే శాలరీ నుంచి 0.25% మనకి కలెక్ట్ చేస్తాం. 0.25% గ్రాస్ శాలరీ అండి, గ్రాస్ శాలరీ అంటే వాళ్ళ చేతికి ఎంత తీసుకున్నారని దాన్ని బట్టి. అంటే దీంట్లో 2 డిఫరెన్స్ ఉన్నాయండి. పిఎఫ్ ప్రకారం ఒకలా ఉంటుంది, ఈఎస్ఐ ప్రకారం ఒకలా ఉంటుంది. కానీ ఏదైనా శాలరీ మొత్తం మనం బైఫర్కేషన్ తీస్తాం కాబట్టి సో దాంట్లో ఈఎస్ఐ కూడా ఏం చేస్తాం, బేసిక్ పే మీద తీసుకుంటాం. అవును అవును, బేసిక్ శాలరీ ఏంటండి, అవునండి బేసిక్ పే మీద అంతేనండి. వాళ్ళకి ఎంతవరకు యాక్సెప్టబుల్ అవుతుందండి అమౌంట్? అంటే అమౌంట్ ఏంటంటే యావరేజ్ 21 శాలరీ బిఫోర్ అండి, అంతకన్నా కవరేజ్ అనేది వాళ్ళ శాలరీని బట్టి వాళ్ళు ఉండేయండి. దానికి యాక్సిడెంట్ దానికి సపరేట్ గా ఉంటుంది మళ్ళీ ప్రాసెస్ అనేది ఇండివిజువల్ దారి టు దారి. కన్సల్టేషన్ కానీ లేదంటే హాస్పిటల్ యాక్సిడెంట్ అయ్యింది ఎమర్జెన్సీ కావాలి,
ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తే మీకు బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అవునండి, కాలేజ్. అంటే అట్లా కాదండి, దానికి యాన్యువల్ వచ్చేసరికి 1 lakh 1,50,000 అలా కవరేజ్. అదే ఆ నామ్స్ అనేది మనకి అంత క్లారిటీ లేదండి. కవరేజ్ అయితే అవుతుందో ఆటోమేటిక్గా ఎంతైనా కవర్ చేస్తారండి. అంత ఉండదండి, అంత కవరేజ్ అవుతుంది. 1 lakh 2 lakhs అది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే డైలీ లేబర్ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ తెలియదండి. సో మనం ఏంటంటే బేసిక్ నెసెసిటీస్ బేసిక్ ప్రొవైడ్ చేయడం కోసం జరిగింది. సో ఏదైనా ఇప్పుడు మన ఎంప్లాయ్ అది ఆ అవసరం రాకూడదు అనుకోవాలి చెప్తే, సో మన అవసరం వస్తే కనుక మనకి మన ఎంప్లాయర్ మన యజమాని మనకి అది ప్రొవైడ్ చేశాడు అనే గ్రాటిట్యూడ్ వాళ్ళకు ఉంటుంది. దాంట్లో కొన్ని క్లాజెస్ ఉన్నాయండి. ఇన్ని ఇయర్స్ లో ఉంటే కనుక ఇందుకు అప్లై అవుతాయి దానికి ఉన్న క్లాజెస్. యాక్ట్ రూల్స్ ప్రకారం ఏది అప్లై అవ్వాలి అదే. మనది ఏంటంటే మనం ప్రొవైడ్ చేయడం మన బాధ్యత. రూల్ ప్రకారం అయితే 1,50,000 కన్నా సంవత్సరానికి టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటే కనుక బుక్స్ అన్ని మెయింటైన్ చేయాలి. యాన్యువల్ టర్న్ ఓవర్ 1,50,000. అదే 44 AB అండి. 44 AB కింద అంటే మనకి మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 1,50,000 కన్నా ఎక్కువ ఉంటే టర్న్ ఓవర్ అంటే యాన్యువల్ టర్న్ ఓవర్ ప్రిసీడింగ్ ఇయర్ లో 1,50,000 అంటే కంపల్సరీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మన బుక్స్ కలన్నా మెయింటైన్ చేయాలి, లేకపోతే ఏదైనా ఖాళీ లేదని మెయింటైన్ చేయాలి. సో అవన్నీ అది మీరు చేస్తున్నారా లేదని చెక్ చేసే మెకానిజం అంత లేదు. సో మనం అది వాలంటరీగా చేసుకోవడమే. అట్ ద సేమ్ టైం అలాగే 44 AD అంటాం, అంటే జనరల్ గా మన ఆదిత్య ఉన్నాడు, గ్రాసరీస్ మెయింటైన్ చేస్తాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం పర్చేజ్ అంతా సేల్ అంతా అకౌంట్ చేయాలంటే ఎంత కేజీ కనబడాలని తన వల్ల కాదు. ఎందుకంటే తనకున్న ఆపరేషన్స్ అంటే వల్ల కాదంటే తన దాని మీదే కాన్సన్ట్రేట్ చేయలేడు, తన మీద తన బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలడు కానీ ఈ అకౌంటింగ్ మీద చేయలేడు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ టర్న్ ఓవర్ ఇంత అని వాళ్ళే డిసైడ్ చేసుకోమని చెప్తారు. ఎగ్జాంపుల్ సపోజ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఒక 20 lakhs ఉంది అనుకుంది. 20 lakhs మీద అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాంక్ లోనే చేస్తున్నాడు అనుకోండి. రైట్ అవే 20 lakhs మీద 6% కట్టేసేయండి. 1,20,000 రూపీస్ మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అని చెప్పి ట్యాక్సిబుల్ ఇన్కమ్ 20 lakhs మీద 6%. అది మనకు స్కీమ్ అంటాం ప్రజెంట్. సో దాని ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటామండి. ఇంకా 1,20,000 అంటే అసలు మనకి 7 lakhs 20 lakhs అంటే మీ టర్న్ ఓవర్ ఇన్కమ్ రెగ్యులర్ చేయాలంటే మనం ట్యాక్సిబుల్ స్లాబ్ రేట్స్ ప్రకారం తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా సెక్షన్ ప్రకారం 115 DAC అంటాం అన్నమాట. అప్ టు 7 lakhs జీరో ట్యాక్స్ అండి. సో 7 lakhs నుంచి 10 lakhs ఒక పర్సెంటేజ్ అలా స్లాబ్ రేట్స్ మనకి అప్లికబుల్ ఉన్నాయండి. ఒక పర్సెంట్ ఒకలాగా ఉంటాయండి. సో ఏదైనా సరే 10 lakhs 15 lakhs దాటిందంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా 30% స్లాబ్ లోకి వెళ్ళిపోతారండి. సో బెటర్ ఏంటంటే ఎవరైతే స్కీమ్స్ తీసుకున్నాము లేదా మన ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటే కనుక దెర్ ఇస్ 2 schemes, ఓల్డ్ స్కీమ్ అండ్ న్యూ స్కీమ్ అంటాం అన్నమాట. సో ఓల్డ్ స్కీమ్ లో కంటిన్యూ అయితే బెటర్ అండి. ఈ స్కీమ్స్ అన్ని అప్లై చేసుకుంటే కనుక ఏది మన హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హౌసింగ్ లోన్స్ ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవాలి, ఇంకా వేరే వేరే డిడక్షన్స్ అన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే కనుక ఓల్డ్ స్కీమ్ కింద కంటిన్యూ అయితే బెటర్ అనమాట. లేదు మన సాలరీ ఇంకా పెరిగిపోతుంది, ఇంతకన్నా మనకి స్కీమ్స్ ఏమి లేవు అనుకుంటే కనుక 7 lakhs వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసుకుంటూ ఆ న్యూ స్లాబ్ కింద వెళ్ళిపోవడం బెస్ట్. చేయడానికి యూఎస్ వెళ్తారండి. సో వాళ్ళకి ఏంటంటే వీసా సర్టిఫికేట్ కావాలండి. సో ఆ వీసా సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎసెప్ట్స్ అంతా తీసుకొని సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము. ఇది వాళ్ళ ఎంబసీలో ప్రొవైడ్ చేసి ఇది వన్ ఆఫ్ ద వాళ్ళకి చెక్ లిస్ట్ అనమాట. ఇది రిపోర్ట్ ప్రొవైడ్ చేయాలి, ఇది కూడా తీసుకోవచ్చు, పాస్ ఆన్ చేయాలి. ఓవర్సీస్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి చేయించుకుంటారండి. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఓవర్సీస్ సెంటర్ రన్ చేస్తే వాళ్ళకి చెప్పచ్చు, మేము ప్రొవైడ్ చేస్తాం ఆ సర్టిఫికేట్. మేము ప్రొవైడ్ చేస్తాం. నెట్వర్క్ ఇన్ కేసు మన బ్యాంక్ నుంచి ఇవ్వాలంటే నెట్వర్క్ సర్టిఫికేట్స్ కావాలండి. సురేష్ గారికి నెట్వర్క్ సర్టిఫికేట్స్ కావాలి. ఆ నెట్వర్క్ సర్టిఫికేట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం.
అండ్ ఇలాగే మనం ఫుడ్ లైసెన్స్ కనుక తీసుకోవాలంటే కనుక ఒక అప్లికేషన్ అనేది ఒక జస్ట్ డిక్లరేషన్ ఉంటుందండి. ఈ డిక్లరేషన్ ఫిల్ చేస్తే కానీ మనకి ఫుడ్ లైసెన్స్ అనేది అలాట్ కాదు. సో ఇది కూడా ఒకసారి ఏంటండి జనరల్ గా ఏంటంటే అవునండి జనరల్ గా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కనుక మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసేసి జనరల్ ఏంటంటే క్యాష్ ఇప్పుడు మన చంద్రు గారు రాలేదు మన క్రెడిట్ కార్డ్ సిస్టమ్ సంబంధించి ఆయన మన క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసేసి 1.6% వచ్చేసరికి తీసేసుకొని మన క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి మనీ ఇచ్చేస్తాం. అవి మన క్రెడిట్ కార్డ్స్ మన పాన్ కార్డ్ తో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసినా కానీ మన పాన్ తో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అంటే మోర్ దాన్ 20 lakhs జరిగితే కనుక డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయరు, ఏం మాట్లాడరండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా లేదని మాత్రమే చెక్ చేస్తారు. అంటే ఏంటి, దీనికి సంబంధించి 20 lakhs మీరు స్పెండ్ చేశారు, ఇంత 20 lakhs రూపీస్ మీరు స్పెండ్ చేస్తున్నారంటే మీ ఎకనామిక్ స్టేటస్ ఏంటి? సో మీరు యూజ్ చేస్తున్నారా, మీరు రిటర్న్ ఫైల్ చేస్తున్నారా లేదా, జస్ట్ ఆ క్వశ్చన్ అడుగుతుందండి. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తూ మాకు 10 lakhs ఉంది, యాన్యువల్ ఇన్కమ్ ఉంది, సో అని మేము ప్రొవైడ్ చేసుకుంటే కనుక దానికి ప్రాబ్లం అయితే ఏముండదండి. ఈజీగా మనం అవునండి. అదే కంప్లీట్ ఆన్సర్ మీరే చెప్పేశారు. కంపల్సరీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అవును, దీంట్లో 2 యాంగిల్స్ ఉన్నాయండి. ఆ ₹1,00,00,000 ట్రాన్సాక్షన్స్ మీ ఒక్కలేనా లేదా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్? సో అది మీరు ప్రూవ్ చేసుకోగలరు. మీకు అది మీ కార్డు యూజ్ చేసుకున్న తర్వాత ఆయన మీకు రీపేమెంట్ చేస్తాడు కదా అమౌంట్, అప్పుడు మీరే ప్రాబ్లం అవుతుంది, ఇరుక్కుంటారు మీరే. అంటే సార్ ఇప్పుడు 2 యాంగిల్స్ అండి. సో బెటర్ ఏంటంటే అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే బ్యాంక్స్ లో కానీ క్రెడిట్ కార్డ్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కానీ అండ్ అలాగే మనం ల్యాండ్స్ సేల్ చేస్తుంటే పర్చేజ్ చేస్తుంటాం ఎంఆర్ఓ ఆఫీస్ లో. మన పాన్ నెంబర్ అనేది కోట్ అవుతుందండి. మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు నేను నా సేల్ చేశాను కదా, ఎవరు పోయాడు, నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరు చెప్తాడు అనుకోవచ్చు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మ్యాండేటరీ ఏం చేసిందంటే ఎవరి ట్రాన్సాక్షన్స్ యాన్యువల్ ట్రాన్సాక్షన్స్ మోర్ దాన్ 10 lakhs ఉంటే కనుక, అది విత్డ్రాయల్ కావచ్చు, డిపాజిట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 10 lakhs ఉంటే కనుక సో వాళ్ళ పాన్ నెంబరు, వాళ్ళ ఐడీస్ అన్ని మాకు ఇవ్వాలని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఒక రూల్ పాస్ చేసింది. లాస్ట్ 4 to 5 years నుంచి జరుగుతూనే ఉంది. సో వాళ్ళు ఏంటంటే వాలంటరీ కంపల్సరీ ఎంఆర్ఓ వాళ్ళు కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ పంపించాలి. సో ఆటోమేటిక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, క్రాస్ చెక్ చేస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మన సార్ ఉన్నారు, సారు ఎంఆర్ఓ ఆఫీస్, సార్ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా, సో అది సో ఆ ఇన్ఫర్మేషన్ సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని చెక్ చేసుకుంటారు మేడం. వీళ్ళు రిటర్న్ ఫైల్ చేశారా, రిటర్న్ ఫైల్ చేస్తే కనుక ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందా లేదా, మనకి చూపించారా లేదా, లేదంటే ఎందుకు చూపించడం నోటీస్ వస్తుంది అంటే ఆ నోటీస్ ఇన్ టైంలో వస్తే మనం పే చేసుకుంటే ఇంట్రెస్ట్లు, పెనాల్టీలు, అన్ని లీడ్ ఫీలు అన్ని చాలా తక్కువ ఉంటాయండి. అలా కాకుండా లేదు వాడు చూపించినప్పుడు చూసుకున్న వాళ్ళని చెప్పి వాడు ఎప్పుడైనా రిటర్న్ నోటీస్ రావచ్చండి.
సో ఆ నోటీస్ వచ్చిన రోజు మాత్రం మనం ఇంట్రెస్ట్ పెనాల్టీలు కట్టుకుంటే మనం లిటరల్ గా చాలా బాధపడాల్సి వస్తుంది. సో బెటర్ ఏంటంటే మనం ఏదైనా సరే ఇంత ఫస్ట్ లో చెప్పినట్టు ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ ఎవేషన్, ట్యాక్స్ అవాయిడెన్స్ 3 రూల్స్. ఈ 3 రూల్స్ ఫాలో అయితే కనుక ఏది చేసినా ప్లానింగ్ గా పద్ధతి ప్రకారం చేసుకుంటే ఏదైనా అవాయిడ్ చేయొచ్చు, మినిమం ట్యాక్స్ లైబిలిటీని బయటపడచ్చు. ఇంకా ఉమ్, ఉమ్, ఉమ్. ఎంప్లాయీస్ అయితే లేదు సార్, మీ యాన్యువల్ ఇన్కమ్ ఇది కేస్ టు కేస్ సార్. మీ ప్రొఫైల్ అంతా లాస్ట్ 4-5 years మీరు ఏం ఫైల్ చేశారో చెక్ చేసి కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఉమ్. మీకు ట్యాక్స్ ప్లానింగ్ చెప్పమంటారా లేకపోతే ట్యాక్స్ అవాయిడెన్స్? ప్రాబ్లం ఏం లేదు సార్. ఎప్పుడైనా సరే మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేశారో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి నాకు ఇంత ఇన్కమ్ ఉంది, ఇంత ఎక్స్పెండిచర్ ఉంది కరెక్ట్ గా చూపిస్తే జెన్యున్ గా కాకపోయినా కొంత 10-20% వ్యారీ అయినా కానీ ప్రాబ్లం అయితే ఉండదు. చూపించకపోతే ప్రాబ్లం అసలు. అంటే అసలు రిటర్న్ ఫైల్ చేయకపోతే ప్రాబ్లం. రిటర్న్ ఫైల్ చేసి నాకు ఎంత ఇన్కమ్ ఉంది కంటిన్యూస్ గా రిటర్న్స్ ఫైల్ చేసుకుంటూ వస్తుంటేనే ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే 20 lakhs ఖర్చు పెట్టారు, ఇయర్ లో 20 lakhs సంపాదించి కట్టేశారంటే అట్లా కాదుగా. నా పాస్ట్ సేవింగ్స్ చాలా ఉన్నాయండి, నేను లాస్ట్ 10 years నుంచి నేను రిటర్న్ ఫైల్ చేస్తున్నాను, నా ట్యాక్సిబుల్ ఇంకా ఎంతమంది అని చెప్పి ఏదైనా పాన్ నెంబర్ మీరు ఉంటాయి సార్. ఈ పాన్ నెంబర్ ఉంటుందండి, అది ట్రాన్సాక్షన్ కౌంట్ అవుతుంది. ఉమ్, 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 క్రెడిట్ కార్డు లేదండి. ఉమ్, ఉమ్, 10 lakhs అయితే చేస్తున్నాము. ఉమ్, మంత్లీ సారీ ఇయర్లీ 10 lakhs అయితే చేస్తున్నాము. ఉమ్. క్రెడిట్ కార్డు మన దగ్గర క్రెడిట్ కార్డు ఇంకో బ్యాంక్ ఇంకోటి ఇస్తాడు, ఇంకో బ్యాంక్ ఇంకోటి ఇస్తాడు. మరి వాడికి తెలీదా మనం కార్డు మించి తీసుకుంటున్నాము? కార్డు ఉన్నాయి ప్రాబ్లం లేదండి, కార్డు యూజ్ చేస్తేనే ప్రాబ్లం. యూజ్ చేస్తుంది బ్యాంక్ తెలుస్తుంది కదా. అదే మేడం నేను చెప్పాను, ఇప్పుడు మీ పాన్ నెంబర్ మీ ఇంపార్టెంట్. అన్ని 3 కార్డులకి మీ పాన్ నెంబర్ కోట్ అయ్యేది. సో మీ పాన్ కార్డ్ ప్రకారం ఎన్ని ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నారని కోట్ అయ్యేది. కానీ ఏ బ్యాంక్ నుంచి చేస్తున్నారు, ఏ క్రెడిట్ కార్డు నుంచి చేస్తున్నారు అడగరాడు. నెక్స్ట్ ఐటీ సబ్మిట్ చేసినప్పుడు మళ్ళీ ఇదంతా వేస్తారా? మీ ఇన్కమ్ చూపిస్తారు, మీరు ఇయర్లీ 10 lakhs 15 lakhs ఇన్కమ్ చూపిస్తే ఆటోమేటిక్ గా మీరు 20 lakhs 30 lakhs చూపిస్తే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం ఏముంది? ఎక్కువ చూపించుకుంటే ప్రాబ్లం ఏం లేదు. రిటర్న్ కరెక్ట్ గా ఫైల్ చేసుకుంటే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కంటిన్యూస్ గా ఇన్ టైమ్ లో ఫైల్ చేసుకుంటే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సార్ మీ పాన్ కార్డ్ తోటి ఏ సింగిల్ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినా సరే ప్రతిదీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి తెలిసిపోతుందండి. ఎక్కడ ఎస్కేప్ అవడానికి ఛాన్స్ అయితే లేదు, ఇదివరకు లాగా అయితే ఏం లేదు. సో ఏది చేసినా సరే కరెక్ట్ గా ట్యాక్స్ ప్లాన్ చేసుకుని ముందే చేసుకుంటే ఇబ్బంది అయితే ఉండదు. ఎంప్లాయీస్ తగ్గించేసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెంచేసేసి ఆటోమేటిక్ గా ఈ ఇన్ఫర్మేషన్ బ్యాంక్స్ నుంచి తీసుకోవడంతో పాటు సో వాళ్ళ ఇన్బిల్ట్ సిఆర్ఎం యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని ఎంతమంది పాన్ కార్డు ఉంది, వాళ్ళకి ఏమైనా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, ఎంత ఇంక్లూడ్ ఉన్నాయి మొత్తం ఎదుగుతున్నాం. ఇప్పుడు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ మొత్తం ట్యాక్స్ చెప్పి ఇవన్నీ నోటీస్ వస్తుంది. తెలంగాణలో నాకు ఒక క్లయింట్ ఉన్నారండి, మొత్తం 4 crores అనమాట. జాయింట్ కాబట్టి వాళ్ళు క్యాపిటల్ సేల్ చేశారండి. ఫార్మర్సే వాళ్ళకి ఒక్కొక్క వచ్చేసరికి 50 lakhs to 60 lakhs ఉంది. వాళ్ళు ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయలేదు. లాస్ట్ 3 years దాకా జరిగింది అది ట్రాన్సాక్షన్. నోటీస్ వచ్చింది, ఎవరికి రెస్పాండ్ అవ్వాల్సిందేనండి. ట్రాన్సాక్షన్ చేశాను ఏమైనా డీటెయిల్స్ కావాలి మనకి, మన బ్యాంక్ మన ప్రాపర్టీ పర్చేస్ డాక్యుమెంట్స్, సేల్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్, మనకి వచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ ఎంత రిఫ్లెక్ట్ అయింది, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, మొత్తం ఇవన్నీ తీసుకొని మొత్తం ఒక స్టేట్మెంట్ జనరేట్ చేసుకొని ఒక తయారు చేసి రిటర్న్ నోటీస్ ఇవ్వాలి. సో ఆ రిటర్న్ నోటీస్ ఇంకేమైనా ఇస్తేనే మనం సేఫ్ గా ఉంటాం. యాక్సెప్ట్ చేస్తున్నాము, ట్రాన్సాక్షన్ జరిగింది,
అవేర్నెస్ మీరు రిటర్న్ ఫైల్ చేయలేదు. ప్రకారం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఎంత ట్యాక్స్ పే చేయాలో ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలో చెప్పండి, మేము రిప్లై అవుతాం, మేము పే చేస్తాం అనేది మనం రిప్లై ఇచ్చి దాని తర్వాత వాళ్ళకు 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు, 10 year పట్టచ్చు. దానికి వాళ్ళు ఇచ్చిన నోటీస్కి మళ్ళీ కంప్లైంట్ వచ్చి రిటర్న్ ఫైల్ చేస్తే ట్యాక్స్ పే చేయాలండి.